సో గైస్ అందరికీ హ్యాపీ శివరాత్రి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకైతే ఉప్పల్లో ఉన్న ప్రధాన శివాలయాలు అయితే మెయిన్ శివాలయాలు ఏవైతే ఉంటాయో దర్శించుకోవాల్సినవి అవన్నీ అయితే నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. వీడియోలో ఎక్కడ స్కిప్ కొట్టకుండా అయితే చూసుకోండి. అండ్ మీరు కూడా దర్శనం చేసుకోండి. వచ్చే శివరాత్రి కల్లా మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలని అయితే నేను అనుకుంటున్నాను. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ శివరాత్రి. ఫస్ట్ మీకు చూపించేది బొడ్రాయి దగ్గర ఉన్న శివాలయం అనమాట. బొడ్రాయి ఇక్కడ కనిపిస్తుంది కదా, దర్శనం చేసుకోండి. శివుడు మీకు ఇక్కడ కనిపిస్తున్న శివాలయం వచ్చేసి మన ఉప్పల్ రామ్లవర్ టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. మీకు మెయిన్ శివుని విగ్రహం చూపిస్తాయి చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇక్కడ కనిపిస్తుంది కదా కాలభైరవన్ గుడి. ఇది ఉప్పల్లో చాలా ఫేమస్, చాలా అంటే చాలా ఫేమస్. ఈ గుడికి కూడా మస్తు క్రేజ్ పెరిగిపోయింది. ఇది రీసెంట్గా చాలా హైలైట్ అయినా సరే ఇది ఎప్పటి నుంచో ఉంది గుడి ఇక్కడ. ఇంకోటి ఏంటంటే కాలభైరవన్ గుడి చాలా రేర్ కాబట్టి మనకి ఇక్కడ ఉండే కాబట్టి చాలా క్రేజ్ అయితే చాలా తక్కువ టైంలో చాలా భక్తులు అయితే తెలుసుకున్నారు దీని గురించి. వచ్చేసి మనకి ఎల్లంటిలా స్వయంగా వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం. ఒక 4-5 years అవుతుంది అనుకుంటా ఇక్కడ ఈ శివాలయం అయితే వెలిసి. మనకి మూసినది ఉంది కదా, మూసినది పొంట అయితే ఒక బండకి అయితే ఇట్లా శివాలయం చెక్కి అయితే బయట పడింది. దీన్ని చుట్టుపక్కల ఉన్న రాజకీయవేత్తలే కానీ ఎవరైనా సరే, చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఎవరైనా సరే ఈ గుడిని కొంచెం పట్టించుకొని డెవలప్ చేయాలని అయితే నేను కోరుకుంటున్నా. లాస్ట్ టైం కూడా వీడియో తీసిన. సో ఈ వీడియో ఎవరైనా చూస్తే మీకేమన్నా ఈ గుడిని డెవలప్ చేయాలనే ఆలోచన ఏమైనా ఉన్నా సరే, ఎవరైనా చేస్తారనిపించినా సరే ఈ గుడిని డెవలప్ చేయవలసిందిగా అయితే నేను కోరుతున్నా. ఒకసారి దర్శనం అయితే చేసుకో.